సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో 7 నిందితుల్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. పిల్లల కోసం ఓ జంట డాక్టర్ నమ్రతను సంప్రదించింది. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం వారి నుంచి 30 లక్షలు తీసుకున్నారు డాక్టర్ నమ్రత. వారి శాంపిల్ కలెక్షన్ కోసం విశాఖ బ్రాంచ్ కు పంపించింది. తర్వాత బాధితురాలి భర్త వీర్యం కాకుండా వేరే వ్యక్తి వీర్యంతో బిడ్డ పుట్టింది. ఈ విషయం DNA టెస్ట్ లో తేలింది. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నమ్రత సహా 7 సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మారేడుపల్లిలోని క్వార్టర్స్ లో జడ్జి ఎదుట హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించిన కేసులో నిందితులను కొద్దిసేపటి క్రితము వెస్ట్ మారేడుపల్లి న్యాయమూర్తుల సముదాయంలో ఉంటున్న జడ్జి ఎదుట హాజరుపరచడం అయితే జరిగింది. ఇక నిందితులకి 14 రోజుల రిమాండ్ కూడా న్యాయమూర్తి విధించడం అయితే జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గోపాలపురం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి నిన్న రాత్రి వరకు సుదీర్ఘంగా విచారించిన తర్వాత కూడా కీలక విషయాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక నమ్రత ఎవరైతే ఈ హాస్పిటల్కి సంబంధించిన హెడ్ ఉన్నారో ఆమెకు సంబంధించితో పాటు వివిధ చోట్ల పనిచేస్తున్న టెక్నీషియన్లు కూడా ఇప్పటికే గోపాలపురం పోలీసులు అదుపులో తీసుకుని నిన్న ఉదయం విజయవాడకి వెళ్ళి నమ్రతని అదుపులో తీసుకొచ్చి ఆ తర్వాత సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి తీసుకొచ్చి కూడా ఆ సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా సృష్టికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇల్లీగల్గా సంబంధించి కూడా సంతాన సౌపల్యాన్ని నడిపించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో సహజంగానే ఇటు సృష్టికి సంబంధించి కేవలం హైదరాబాదే కాదు, విజయవాడ, విశాఖపట్నంలో కూడా కేంద్రాలు ఉన్నాయి. అప్పట్లో కూడా ఇటు కరోనా పాండమిక్ సమయంలో కూడా సృష్టికి సంబంధించి ఇటు టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత దీనికి సంబంధించిన లైసెన్స్ను రద్దు చేసిన నేపథ్యంలో ఆ తర్వాత వేరే డాక్టర్ల పేరుతో కూడా సృష్టికి సంబంధించిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఐవీఎఫ్తో పాటు సరోగసి చేయాల్సి ఉంటుంది, కానీ వాస్తవానికి దంపతుల అంగీకారంతో కూడా ఐవీఎఫ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. కానీ సృష్టికి సంబంధించిన నిర్వాహకులు రాజస్థానికి సంబంధించిన దంపతులకి విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా వేరే వీర్యంతో కూడా ఒక బేబీని ప్రస్తుతానికైతే జన్మించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ బేబీకి అనారోగ్య కారణాలతో కూడా సృష్టికి సంబంధించిన బండారం మరొకసారి బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి విజయవాడలో పలువురు ల్యాబ్ టెక్నీషియన్లు, హైదరాబాద్లో పనిచేస్తున్న సృష్టి కేంద్రంగా పనిచేస్తున్న కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్తో పాటు నమ్రతని ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇక ఈ కేసుకు సంబంధించి కేవలం రాజస్థాన్కి సంబంధించిన బాధితులే కాకుండా చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది. కొన్నేళ్లుగా వీరు ఇటు ఫెసిలిటీ సెంటర్ పేరు మీద కూడా అనేక అక్రమాలు చేస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తించ జరిగింది. విజయవాడ కేంద్రంగా నమ్రత గతంలో కూడా అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏడాది 100 మందికి సంబంధించిన వారికి సంతాన సౌపల్యం కల్పిస్తామంటూ కూడా లక్షల రూపాయలు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ తాజాగా రాజస్థాన్ దంపతుల భాగవతం వ్యవహారానికి సంబంధించి కూడా బయటపడడంతో ప్రస్తుతానికి అయితే సృష్టి ఆ భాగవతం బయటపడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి తాజాగా న్యాయమూర్తి ఈ 7 నిందితులకి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా చాలా విషయాలు రాబట్టే ప్రయత్నం సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కూడా చేస్తున్న నేపథ్యంలో రేపు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సృష్టికి సంబంధించి రాజస్థాన్ బాధితుల ఫిర్యాదు మేరకు ఏ విధంగా గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారని కూడా మరికొన్ని గంటల్లో కూడా ఇటు నార్త్ జోన్ డీసీపీ మీడియాకి ఈ సృష్టి భాగవతాలను కూడా బయటకు వెళ్ళించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు తెలంగాణతో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం కేంద్రంగా కూడా ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏ విధంగా వీరు విజయవాడ, సికింద్రాబాద్ సంబంధించి కూడా
ఈ ఈ ఈ ఫెసిలిటీ సెంటర్కి సంబంధించి కూడా ఏ విధంగా వీళ్ళకి లైసెన్స్లు వచ్చాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని కూడా కొంత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి అర్ధరాత్రి నుంచి కూడా రెవెన్యూ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సుదీర్ఘంగా సోదాలు చేసిన తర్వాత కూడా నిందితులను కోర్టు ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సృష్టికి సంబంధించి కేవలం రాజస్థాన్ సంబంధించిన బాధితులే కాకుండా ఈ తరహా ఎవరైనా మోసపోయారా, ఈ బాధితులకు ఇలా జరిగిందన్న కోణంలో కూడా గోపాలపురం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని గంటల్లో మీడియాకు వెల్లడించబోతున్నారు నార్త్ జోన్ పోలీసులు. సుమా. థాంక్యూ కిరణ్.